నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓసీపీ-5 ఓబీ కాంట్రాక్టు కార్మికుల నిరసన. ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. పెద్దపల్లిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలన్న మంత్రి శ్రీధర్ బాబు. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు. ఇక వార్తలోని వివరాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఓసీపీ-5లోని ఓబీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. పీసీ పటేల్ ప్రైవేటు ఓబీ కంపెనీలో పనిచేస్తున్న తమకు 3 ఏళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించడం లేదని విధులను బహిష్కరించారు. సంస్థలో పనిచేస్తున్న సుమారు 300 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, హెల్పర్లు నిరసన బాట పట్టారు. 3 సంవత్సరాల క్రితం కార్మిక సంఘాలు యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో ప్రతి ఏడాది 1200 రూపాయల ఇంక్రిమెంట్తో పాటు నెల వేతనం, మెస్ బిల్లులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నట్లు కార్మికులు గుర్తు చేశారు. కానీ పీసీ పటేల్ కంపెనీ ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి తమను శ్రమదోపిడికి గురి చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జియో ప్రకారం వేతనం కొరకని మేము గత 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడడం జరుగుతుంది. అయినా కూడా యాజమాన్యం కానీ ఎవరు కానీ మా గురించి ఏ విధంగా పట్టించుకోకుండా మీరు గింతే అన్న విధంగా నడుచుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా స్పందించి సరేరా మీ జీతాల గురించి అన్ని రకాలుగా మేము ఉన్నాం, వెనక ఉన్నాం, మీరు చేసేదైతే చేస్తూనే ఉండాలంటే వారి సహకారంతోనే ఈరోజు మేము స్ట్రైక్ రావడం జరిగింది. యాజమాన్యం అయితే ఇప్పటికీ దీని మీద ఎలాంటి స్పందన అనేది రాలేదు. మేము జియో ప్రకారం కాకుండా కూడా కనీసం మీరు చూసి మా పరిస్థితి చూసి, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి మాకు ఇవ్వండి. ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మనకి ఎలాంటి సౌకర్యం కల్పించకుండా, కనీసం ఉద్యోగ భద్రత అనేది కూడా లేకుండా బెదిరింపులకు గురి చేస్తూ మాతోని పని చేయించుకోవడం జరుగుతుంది. అయినా మేము పని చేస్తున్నాం. మేము ఎవరిని కూడా వేరే రకంగా ఉద్దేశించి కూడా స్ట్రైక్ చేయడం లేదు. మా కడుపు కొరకు మాత్రమే మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా కూడా దిగి వచ్చి, ఈ రోజుకి 2వ రోజు దిగి వచ్చి మా వర్క్ మేము చేసుకుంటాం, మీరు చేసే పని మీరు చేయండి. జీతాల కొరకు మాత్రం నేను టైర్ సెక్షన్లో పనిచేస్తున్నా. పీసీ పటేల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు పెంచుతా అన్న జీతాల ప్రకారము 3,600 ప్లస్ మెస్ బిల్లు 2,000 రూపాయలు, 5,600. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకున్నారు. ముందుగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలను ఆచరించారు. క్యూలైన్ల మీదుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా కూడల క్యూలైన్ మొత్తం నిండిపోవడంతో పార్కింగ్ స్థలం వరకు భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చిన మాట తప్పే అలవాటు తమకు లేదని, హామీలు అమలు చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీవ్ గాంధీ కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని సవరించి చూపాలని సవాల్ చేశారు శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అతిథులుగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హిందువుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉండే అధినాయకత్వంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి టేలెండ్ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు. పట్టభద్రులకు ఉద్యోగాల అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. అభ్యర్థి ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమని చెప్పారు. ప్రతిపక్షాలు తనపై సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 10% ఫీజు రాయితీ ఇస్తానని ప్రకటించారు. ఉత్తర తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాలలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కుదురుపాక, నీలోజుపల్లి గ్రామాలలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనకటి నాగరాజు, నాయకులు గుంటి శంకర్, కొంకటి శేఖర్, మాజీ కోఆప్షన్ సభ్యులు అజ్జు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసము బోయినపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరం కలిసి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మా బోయినపల్లి మండల ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున మరియు బీఆర్ఎస్ కుటుంబ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల, బీఆర్ఎస్ సైనికుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో చాలా గొప్పగా మరింత కాలం ముందుకు భగవంతుని ఆశీస్సులతో వెళ్ళాలని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నంబర్ 1గా నిలిపినటువంటి కేసీఆర్ గారు అపర భగీరథుడు, అదేవిధంగా రైతు బాంధవుడు, మరి మంచినీటిని కూడా అద్భుతంగా మరి తాగించినటువంటి గొప్ప భగీరథుడు. అదే కాకుండా మరి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలకు గొప్పగా మరి విద్యను అందించడమే కాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇట్లా దేశంలో అన్ని రంగాలలో ముందుంచినటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని, ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులను పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కళావతి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, కళావతి, తిరుపతి నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణను అనేక రంగాల వివక్ష నుండి కాపాడి ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర సాధకుడు, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్ బాబు గారి జన్మదిన వేడుకలు వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు కేసీఆర్ బాబు అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఈరోజు నీళ్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక కరెంటు విషయంలో కావచ్చు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో కేసీఆర్ అనే అక్షరాలతో తయారు చేయించిన కేక్ ని కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక సంజీవని ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అలుపెరగని పోరాటం సుమారుగా 14-15 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత మా కేసీఆర్ గారికి ఉంటుంది. మనమైతే జాతిపితగా గాంధీజీని ఏ విధంగా అయితే మనం తీసుకుంటా ఉన్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా పెద్ద బాపుగా మన కేసీఆర్ గారిని మనందరం స్మరించుకుంటూ ఉంటాం. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి రైతుల కళ్ళల్లో సంతోషం చూసిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారికి మా ధర్మారం బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనుమల భాస్కర్, బోయినపల్లి మాజీ వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, పెంతల బాలరెడ్డి, ఎర్ర శ్రీనివాస్, గూడ బాలకిషన్, చెంచు సంపత్, ఉమ్మారెడ్డి అనిల్ రెడ్డి, కమలాకర్, మల్లయ్య, రాజు, కొనకటి మల్లికార్జున్, అంజన్ కుమార్, రామురెడ్డి పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంచె రాజేశం, ఉపాధ్యక్షుడు చేప్యాల గణేష్, యూత్ అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెచ్చుకోవడం జరిగింది. ఆ తెచ్చుకున్న తెలంగాణను ఈ 10 సంవత్సరాల కాలంలో మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా దేశమంతా తెలంగాణను చూసే విధంగా మరి చేసినారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారి యొక్క నాయకత్వాన్ని ఇలా గ్రామాలలో ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సంవత్సరం కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ఇలా అధికారంలో రావడం జరిగింది. ఇలా పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ 14 నెలల కాలంలోనే మరి ఏ రకంగా అయితే ముందు గ్రామాలలో మరి రానున్న రోజుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తిరుమల నర్సింగ్ హోం ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శివకేశంలో ఆలయంలో పూజ చేసి ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకున్నాం. మరియు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మా మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు ఇక్కడ మన తిరుమల నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో మన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి, మన తెలంగాణని సస్యశ్యామలం చేయాలి అని చెప్పేసి మేము ఎప్పుడు సార్ ఉంటే మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. అది మన ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, నాయకులు బండ రవీందర్ రెడ్డి, పుప్పాల నాగార్జునరావు, గోణేశ్యాం, జకే రవీందర్, బైరం రమేష్, కామెడీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మళ్ళీ మరుమార్లు పాలించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతని సేవలు ఇంకా మున్ముందు కొనసాగించాలని చెప్పి భగవంతుని తెలంగాణ సాధించి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కొట్లాడి సాధించడమే కాకుండా తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణ ప్రజలకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వృద్ధులకు 2000 వృద్ధాప్య పింఛను కావచ్చు, ఒంటరి మహిళలకు పింఛను కావచ్చు, రైతులకు ఎనలేని సేవలు అందించి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకే దక్కుతుందని తెలియజేస్తూ కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీరాంపురం మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మున్సిపల్ మాజీ చైర్మన్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గంలోని
గ్రామాల్లో ఈ జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టి కేక్ కట్ చేసి ప్రజలందరూ సంతోషంతో లాంగ్ లివ్ కేసీఆర్ అని చెప్తూ మరొకసారి కేసీఆర్ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఈ జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో జిల్లా పార్టీ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టి అట్లాగే కేక్ కట్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి యువకులందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలోని కేసీఆర్ సభ ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పార్టీ శ్రేణులతో కలిసి 101 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక శ్రీ కోదండ రామాలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత హాజరై మాట్లాడారు. బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. వారు ఇలా 71 సంవత్సరం పూర్తి చేసుకొని వారి పుట్టినరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఇలా కేసీఆర్ బర్త్డేను దేవాలయాల్లో తిరుక్కుంటూ ఇలా దేవాలయం దేవుడిని కూడా ముట్టుకుంటూ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏనాడు లేని విధంగా, ఏనాడు కూడా అభివృద్ధి జరగని విధంగా 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి ఇలా ప్రజలు మనలో పొందిన నాయకుడు. ఏదో దురదృష్టవశాత్తు కొంత మెజార్టీతో మనం 1% ఓట్లతో మేము. కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలోని నందినగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. గాంధీ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పోనగంటి సంపత్, కనపర్తి లింగారావు, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలన నిలిచిన ఘనత పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. తెలంగాణ వస్తే ఏముంటుంది, చీకటిమయం అవుతుందని ఆ రోజు మరి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు చీకటి కాదు వెలుతురు తీసుకొస్తా అని 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి రైతాంగానికి ఒక నీళ్లు ఉంటేనే సరిపోదు, కరెంటు ఉంటేనే సరిపోదు, పెట్టుబడి ఉండాలని రైతాంగానికి ఎకరాన పసలుగా 5,000 చొప్పున కూడా రైతాంగానికి కూడా పెట్టుబడి ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. అదే కాకుండా రైతాంగానికి ఏదైనా జరగాలని జరిగితే మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కూడా మరి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి, మాజీ అధ్యక్షులు మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. సంవత్సరం టైం ఇచ్చి ఈరోజు 18వ తారీఖు పార్టీ విస్తృత సమావేశంలో ఒక మాట చెప్పడం జరిగింది. నేను అన్నీ గమనిస్తున్నా, ఈ నాయకత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని మరి అన్నీ చూస్తున్నాం. ప్రజలే మరి ఈరోజు ప్రతి గ్రామాన తిరిగి మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ ఆ సారే రావాలి, ఆ సార్ వస్తేనే ఈ తెలంగాణ పల్లెలు. ఈరోజు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలంలో మరి గ్రామాన మా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ వారికి జన్మదిన శుభాకాంక్షలు గ్రామాలు తెలుపుతూ వారికి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యం ఉండి మన రాష్ట్రాన్ని గతంలో ఏదైతే పరిపాలించి
మంచి రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరమని గుర్తించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు అందరి మనసుల్లో కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గ్రామాన వారు జేజేలు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ పిడుగు తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ మధు, రంగు అంజయ్య, శ్రీకాంత్, మల్లేశం, ప్రదీప్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ యువజన శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గొట్టం లక్ష్మీ మల్లయ్య, కూకట్ల గోపి, యూత్ నాయకులు గొట్టం మహేష్, యూత్ ప్రెసిడెంట్ వహీద్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. స్థానిక ముక్తి ఆశ్రమ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కాగా మంథిని మండలం ఉప్పట్ల గ్రామంలోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మినీ వాటర్ ఫ్రిజ్ ను ప్రభుత్వ పాఠశాలకు అందించారు. అనంతరం గ్రామ ప్రధాన కూడలిలో బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా వాళ్ళ సంతోషంగా ఉన్నారంటే వారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని వారు ఏ కలలైతే కన్నారో అట్టి కలలు మధ్యలో ఆగిపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని శోక సముద్రంలోకి దుఃఖంలోకి ముంచేసినటువంటి విషయాన్ని యావత్ సమాజం మర్చిపోలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రజల కోసం రావాలని కోరుకుంటా ఉన్నారు. అలాంటి రోజులు వచ్చే వరకు ఆయన గొప్పగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి కేసీఆర్ గారు యూరియా కోసం ఓ రైతు ఎరువుల దుకాణం వద్ద నిరసనకు దిగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లిలోని ఓ ఎరువుల దుకాణం వద్ద రైతు నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ దుకాణదారుడు తనకు తెలిసిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నాడని, రైతులు అడిగితే స్టాక్ లేదంటున్నాడని ఆరోపించాడు. సమాచారం అందుకున్న ఏవో సాయికృష్ణ అక్కడికి చేరుకుని రైతుకు నచ్చచెప్పాడు. ఈ విషయంపై షాప్ నిర్వాహకుడిని వివరణ కోరగా ప్రస్తుతం యూరియా కొరత ఉందని, రైతులందరినీ సమానంగానే చూస్తున్నామని తెలిపాడు. సదరు రైతు 10 బస్తాల యూరియా అడగడంతో ఇవ్వలేకపోయారని చెప్పారు. గ్రోమోర్ సెంటర్లో ప్రతి ఐటమ్ గ్రోమోర్ సెంటర్లో తీసుకున్నట్టు ఈసారి యూరియా లేవనంటే సొసైటీలో తీసుకున్నట్టు సొసైటీలో కూడా అక్కడ లేవు. ప్రతిసారి వేమలాడ నుంచి వేమలాడ గ్రోమోర్ నుంచి తీసుకెళ్లేవాడిని. ఈసారి వచ్చి యూరియా అడిగితే ఒక బస్తా కూడా లేవనుకుంటాను. అక్కడ మేనేజర్ ఒక్క బస్తా కూడా లేదు, వ్యవస్థ లేదు. 2 బస్తాలు ఉండే అవి గోదాం కాడికి ఎందుకో ఇక్కడికే తీసుకొచ్చినా ఇక్కడ పెట్టుకున్నాను అనుకుంటున్నాడు. నేను మళ్ళీ వాళ్ళని ఇదైన తర్వాత నాకెందుకో డౌట్ వచ్చి వాళ్ళతో పాటు రాగానే లోపల గోదాంలో చూస్తే బ్రహ్మాండమైన స్టాక్ ఉందండి. స్టాక్ ఉండగా కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ ఆటోలు ఉన్నాయి, ఆటోలో స్టాక్ లోడ్ పోతుంది, బండ్ల మీద 2 వీలర్ మీద పంపిస్తున్నారు. వీళ్ళన్నా పంపించగా నేను ఇచ్చే పెంకాసులు ఆ పైసలు కదా మరి అనుకుంటా నేను అడిగితే ఇక్కడ దాకా వచ్చిందండి. గిది ముచ్చట. లోపల బ్రహ్మాండమైన స్టాక్ ఉంది. రైతులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చుకుంటున్నారు తప్పించి మాలాంటి వాళ్ళకి ఇస్తలేరు. ఎందుకు అనేది మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అయితే మాకు ఇక్కడ ప్రజెంట్ యూరియా కొరత ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతును సమానంగానే ఇస్తున్నాం, అందరికి కూడా ఇస్తున్నాం. కాకపోతే ఇవాళ జరిగిన విషయం ఏంటి అని అంటే 10 బస్తాలు అనేసరికి ఇబ్బందిగా ఉండి తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతే తప్పించి ఎట్లాంటి వేరే ఉద్దేశంతో మాత్రం ఎవరిని కూడా చూడనట్లేదండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఫిట్స్ రావడంతో ఒక భక్తుడు స్పృహ తప్పి పడిపోయాడు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆలయంలో మొక్కులు చెల్లిస్తున్న బీఆర్ఎస్ నేతలు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు పీహెచ్సీ అందుబాటులోకి రాకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్ వచ్చి ఆలయ ప్రాంగణంలో పడిపోయాడు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలానికి చెందిన లింకల తిరుపతి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం రాజన్న దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు గమనించి కుటుంబ సభ్యుల సహాయంతో అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాంటి సందర్భాల్లో ప్రథమ చికిత్సా కేంద్రం అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్న ఆలయ అధికారులు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంచకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాగా అత్యవసర సమయంలో పేషెంట్ను ఆసుపత్రికి తరలించేందుకు ఒక అంబులెన్స్ను అందుబాటులో ఉంచి దీనికి ఒక డ్రైవర్ను సైతం నియమించారు. అయితే ఆ అంబులెన్స్ మాత్రం అక్కడి నుండి కదలకపోగా అత్యవసర సమయంలో 108 వచ్చే వరకు వేచి చూడక తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి అనారోగ్యం బారిన పడిన వారికి ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఆశారెడ్డిపల్లె అనుబంధ గ్రామం గొల్లపల్లిలో బీరప్ప కమరాతి కళ్యాణ మహోత్సవాన్ని గొల్ల కురుమలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామస్వామి, నాయకులు అంచ రామరెడ్డి, గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెముక్కలు చెల్లించారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై స్వామి దీవెనలు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటాలు మరవలేనివని, తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో నాయకులు చీటి సంధ్య, నిమ్మచెట్టి విజయ్, సిరిసిల్ల చందు, మారం కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ గాంధీ, తెలంగాణ పితామహుడు పెద్దలు కేసీఆర్ గారు కానీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఇలా పేద వర్గాలకు, ముఖ్యంగా రైతు వర్గాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన పథకాలు ఉదాహరణకు ఒక 3-4 స్మరించుకుందాం, గుర్తించుకుందాం. భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ కుటుంబాలకు, రైతులకు పెట్టుబడి కార్యక్రమం తీసుకొచ్చిన మహనీయుడు రైతు బంధు పథకం అని చెప్తున్నాం. రైతు బీమా, ఇలా రైతు చనిపోతే 10 రోజులలో పెద్ద కర్మ కాకముందే ఆ ఇంటికి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఇలా 5 లక్షల రూపాయలు ఇంటికి చేరుతున్నాయి. ఒకసారి అది గుర్తు చేసుకుందాం. ఇలా ఇంకా అనేక రకమైన ప్రభుత్వ పేద వర్గాలకు దక్కే పథకాలకు రూపకల్పన చేసిన మహనీయుల వ్యక్తి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకుందాం. ఇలా చెప్పుకుంటే పోతే ఇలా మిడ్మానేర్ ప్రాంతంలో 24 టీఎంసీలకు నింపుకున్న పోతే ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో 7 మీటర్ల నీళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పద్మశాలి సంఘం చేనేత కార్మికులు ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. పల్లె దవాఖానా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ జెడ్పీటీసీ ఏష వాణి తిరుపతి, మాజీ సర్పంచులు కటకం మల్లేశం, తంపుల సుమన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలంలోని హనుమాన్పేట గ్రామంలో కారణ జన్ముడు తెలంగాణ జాతిపిత గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినం కార్యక్రమాన్ని ఈరోజు హనుమాన్పేట గ్రామంలో మార్కండేయ టెంపుల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిదాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఏనాటికి కూడా కేసీఆర్ పేరును మార్చడం ఎవరి తరం కాదు. ఆయన కోసం ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క రైతులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆలయం ఎదుట కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి, నాయకులు బూర బాబు పాల్గొన్నారు. ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించి, మరియు ఆ సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశమే తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా పరిపాలించి అనేక రంగాలలో, సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికీ సాగునీరు, తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే ఇవాళ గ్రామాలు స్వచ్ఛంగా మంచిగా ఉన్నాయనంటే దానికి కేసీఆర్ గారు కారణం. అందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన పలువురు యువకులు ఐర్లాండ్లో ఘనంగా నిర్వహించారు. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సహకారంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలు ఐర్లాండ్లో జరుపుకున్నట్టు యువకులు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే కొరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో మహిళలు వినూత్న రీతిలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేసీఆర్ కావాలి, కారే రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టి బీడీలు చుడుతూ కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా బీఆర్ఎస్ ఐర్లాండ్ టీం అయితే ఇక్కడ కలవడం జరిగింది, సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో మా అందరి తరఫున, బీఆర్ఎస్ ఐర్లాండ్ టీం తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్ర పండితులు, వాస్తు జ్యోతిష్ విద్వాన్ నమిలికొండ రమణాచార్యుల చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలనేటువంటి వారి సంకల్పం మేరకు ఇక్కడ అద్భుతంగా ఈ శంకుస్థాపన 3 దేవాలయాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక అరుదైన ఘట్టం. ఇలాంటి దేవాలయాలు మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి కొంగు బంగారమై కోరుకున్నటువంటి కోరికలనేటువంటి తీరే ఒకటి దివ్యక్షేత్రం కావాలని మనసారా ఆ అమ్మవారిని పరమేశ్వరుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ చండీ పరమేశ్వరి దేవాలయంతో పాటు వారాయి, ప్రత్తంగిర ఈ దేవాలయాలు అంటే ఈ త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు భక్తులను ఆదరించడానికి ఇక్కడ కొలువై ఉంటుంది. రేణుకా నది ఒడ్డున రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.